జై భారత్ అయోధ్య రాజ్యాల నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీ సాధించిన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమిలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అసెంబ్లీలో ఇటీవల ఈ రోజున అందరూ ప్రమాణ స్వీకారం కూడా చేశారు సభ్యులందరూ. అలాగే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రోటెం స్పీకర్గా ఈ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించటం అనేది కూడా చాలా మంచి పరిణామం. వారిని ఈ రకంగా వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారు, నేను చెప్పేది ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులుగా ఏర్పడినటువంటి మొత్తం అందరూ కూడా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వాళ్ళు అనేది మేము భావిస్తున్నాం. అయితే ఈనాడు నేను కోరబోయేది ఏంటంటే కొత్త ప్రభుత్వాన్ని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉన్నదో ఈ దేవస్థానంలో జరిగినటువంటి మార్పులు అనేక రకమైనటువంటి అందులో జరిగినటువంటి కుంభకోణాలు అనేక రకమైనటువంటి లొసుగులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిపైన తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి. ఒకటి, భక్తులకి కనీసం అందుబాటులో మంచినీళ్ళు కూడా లేకుండా చేసి లీటరు 70 రూపాయలు మంచినీళ్ళు అమ్మినటువంటి సంఘటన కూడా చూసాం. అంతే కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేసి అందుబాటులో మంచినీళ్ళ కాడి నుంచి నిత్యావసర ఈ వస్తువులు ఏవైతే అక్కడ నిత్యావసరంగా ఏవైతే అవసరమో అక్కడ అన్నీ కూడా టీటీడీ ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ముఖ్యంగా మీకు నేను చెప్పవలసింది ఏంటంటే మార్పులు చేర్పుల విషయంలో ఎలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్నటువంటి ఏ ఎంప్లాయీ అయినా సరే ఆడ ఇతర మతస్థుడైతే ఖచ్చితంగా ఈనాడు మీరు తప్పించవలసిన అవసరం ఉంది. తప్పించకపోతే మీరు కూడా తప్పు చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు అనేక మందిని అక్కడ అన్యమత ప్రచారాలు రకరకాలుగా జరిగినాయి. భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వాడు అక్కడ ఉండకూడదు. ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఏ శాఖలో ఉన్నప్పటికైనా ఇతర మతస్థుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉండకూడదు. ఇది ఖచ్చితంగా వీళ్ళని ఎవరినైనా సరే తీసి వేరే చోటికి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దేవాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఎండోమెంట్ ఏదైతే ఉందో ఈ ఎండోమెంట్ మొత్తం ఈ దేవాలయ యొక్క భూముల పరిరక్షణ కానివ్వండి ఏమన్నా ఆక్రమిత గురైనప్పటికైనా సరే మొత్తం అన్నీ కూడా ఖచ్చితంగా తీవ్రంగా కృషి చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని దేవస్థాన భూములన్నీ కూడా దేవస్థానాలకి ఎక్కడికక్కడ వాటికి కంచిలేసి దేవస్థాన భూములు పరిరక్షణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మీకు ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద ఈవోలుగా కానీ లేకపోతే ఇంకో రకంగా కూడా ఏ ఎంప్లాయ్ అయినా సరే హిందూ దేవాలయాల యొక్క దగ్గర వాళ్ళ దుకాణాలు కానీ వాళ్ళ ఉద్యోగస్తులు కానీ ఉండటానికి వీల్లేదు. వీళ్ళందరినీ కూడా మీరు వెంటనే మార్చవలసినటువంటి అవసరం ఉంది. మార్చి మీరు చెయ్యకపోతే కనుక ఇక్కడ ఈ హిందువులందరికీ కూడా మీరు హిందూ సమాజానికి హిందూ యొక్క పరిరక్షణకి హిందూ సమాజానికి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది చేయకపోతే హిందువులు కూడా దీని మీద ఒక ఉద్యమం లేవదీయవలసినటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. ఏదైతే ఈ దేవాలయాలు ఏదైతేనే ముందు అందరినీ కూడా అక్కడ దుకాణాలు కానీ ఏ ఒక్కటి కూడా ఇతర మతస్థుడు ఉండటానికి వీల్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ దేవాలయాలు హిందూ పరిరక్షణ యాక్టు అంటే హిందూ డిక్లరేషన్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే హిందూ దేవాలయాలు హిందూ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుచేత అంటే ఇవి దేవాలయాల మీద మీరు ఇచ్చినయో మీరు చేసినయో లేకపోతే ఈ ప్రభుత్వాలు సమకూర్చినటువంటివే కాదు. పూర్వం నుంచి దేవాలయాలు రాజుల కాలం నుంచి ఏర్పడినటువంటి వాటికి ఆస్తులు అంతస్తులు అన్నీ అప్పుడు ఏర్పాటు చేసినటువంటి. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు వాటి మీద పెత్తనం చేయాలని చూడొద్దు. దయచేసి హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పి ఈ యొక్క అన్ని నడిపించాలి.
అలాగే దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల్లో గోశాలలో పెట్టడానికి ఈ గోవులు ఏవైతే ఉన్నాయో గోవుల యొక్క పరిరక్షణ కోసం ఆ యొక్క భూములను ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే గో సంరక్షణ కోసం ఖచ్చితంగా దేవాలయ భూములు దేవాలయాల దగ్గర గో సంరక్షణ జరగాలి. ఏదైతే హిందువులు ఏవైతే హుండీలో కానుకలు వగేరా ఏవైతే వేసుకుంటారో ఏవైతే హిందువులు ఇచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉంటే ఎన్నటిని ఖర్చు పెట్టి దేవాలయాల యొక్క పరిరక్షణ గో సంరక్షణ ఇవన్నీ కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎవడో నానిందు ఉండటానికి వీలు లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి తక్షణ చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇదొక మళ్ళా మీకు వ్యతిరేకంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అది కాబట్టి దయచేసి అందరూ కూడా నేను మరీ మిమ్మల్ని కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వాన్ని ఈ యొక్క హిందూ దేవాలయాలపైన హిందూ ఆస్తులపైన హిందూ దేవాలయాలు ఆయా దేవాలయాలకు ఆస్తులు ఇవన్నిటి మీద కూడా వెంటనే విచారణ జరిపి ఎవరు తప్పులు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే భూములను ఆక్రమించారో ఆ భూములన్నీ తిరిగి తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా దేవాలయ భూముల జోలికి కానీ ప్రభుత్వం ఎక్కడ వెళ్ళకూడదు. ఈ భూముల జోలికి ప్రభుత్వం అనేది వేరే రకంగా ఉపయోగించడానికి వీల్లేదని చెప్పి సందర్భంగా ఒక పౌరుడిగా నేను కోరుతూ మీ అందరికీ ఖచ్చితంగా ఇది నేను చూసిననుకోండి, లేకపోతే నేను ఒక హిందువుగా ఒక ఆంధ్ర పౌరుడిగా నేను చెప్పేటువంటి మాటను మీరు పరిగణనలోకి తీసుకుంటారని కోరుతున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఖచ్చితంగా దీని మీద నేను ఏదైతే హిందూ పరిరక్షణ కోసం హిందూ సంరక్షణ కోసం హిందూ దేవాలయాల రక్షణ కోసం మేమంటూ చేసేటువంటి ఉద్యమం అంటూ తొందరలోనే మళ్ళా ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. జై భారత్, జై హింద్.